Show the place around to you. So it has got a very nice Himachali vibe to it. That's what I see. And you'll be sitting here cozy. In the night it looks even more better. And this is our restaurant, and these are our cooks, and these are our staff here. They are very good at helping us and receiving. So please do come here, and if you're coming here, make sure to let my channel name know, Twofold Odyssey, to get a little more better discounts here. And I'll keep you guys posted on all the map location, what are all the details. Once we have food, I will keep you posted on that. హలో గ్యాంగ్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఇది మన సెకండ్ డే అనమాట. ఇప్పుడు నేను హంపి నుంచి మీకు హాయ్ చెప్తున్నాను. ఇప్పుడైతే ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 12 అవుతుంది. మా బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ కోల్డ్ కాఫీతో స్టార్ట్ చేస్తున్నాము. పిజ్జా చెప్పాము, అది వస్తుంది. అది వచ్చాక ఎలా ఉందో తిన్నాక పక్కా చెప్తాను మీకు. ఈ ప్లేస్ పేరు అయితే విస్పరింగ్ రాక్స్ అని ఉంది. మేము వచ్చి నిన్న నైట్ లేట్ అయింది కదా, వచ్చి డైరెక్ట్ ఫుడ్ తినేసి స్లీప్ వేసాము. ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళి అలా ఎక్స్ప్లోర్ చేద్దామని ప్లేసెస్ అవి. ఫుడ్ అయినాక ఈ ప్లేస్ ఎలా ఉంది, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు రూమ్ ఎలా ఉంది, మిగిలిన డీటెయిల్స్ అని నేను మీకు చెప్తాను. సో గ్యాంగ్, ఇప్పుడు మనం హంపీలో మేమున్న స్టే నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇదనమాట సెటప్. వెనకదంతా పోయాక జస్ట్ పక్కకు ఆగాము, వ్యూ బాగుందని మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి. అసలు 360 ఎలా ఉంది, పరిస్థితి ఏంటి, మొత్తం ఎటు చూసినా కొండలు, ఆ కొండల మీద కూడా ఎక్కడ చూసినా రాక్స్, ఎవరో తెచ్చేసారన్నట్టు. ఎటు చూసినా హంపి మొత్తం ఇట్లానే ఉంటుంది మనకి అన్ని సైడ్స్. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం, చాలా లేట్ అయింది. బేసిక్గా ప్లాన్ ఏంటంటే, నిన్న చెప్పా కదా ఆ టాప్ బాక్స్ ఇరిగిందని, లగేజ్ ఎంత వీలైతే అంత అన్ని ఇందులో సర్దేసి, ఇప్పుడు ఫస్ట్ హోస్పేట్ అని బస్ స్టాండ్ ఉందన్నమాట మనకు, అది అన్నిటికన్నా దగ్గర. అక్కడికి వెళ్ళి ఆ లగేజ్ పడేసి తర్వాత హంపి వెళ్ళి శివన్నకి కలిసి హాయ్ చెప్దామని. వీరూపాక్ష టెంపుల్ అని అన్నిటికన్నా పెద్ద ఫేమస్ పాత టెంపుల్, శివుని టెంపుల్. ఫస్ట్ శివన్నని కలిసి, అన్నా నమస్తే, మేము బాగానే వచ్చాము, అంతా బాగా అయింది అని చెప్పి ఆయనకు కలిసి దండం పెట్టుకొని అక్కడి నుంచి మిగిలిన ఎక్స్ప్లోరింగ్ అంతా స్టార్ట్ చేద్దామని. లేట్ అయిపోద్ది మేము వచ్చేటప్పటికి, ఇవన్నీ చేసుకొని మోస్ట్లీ 4:30 అవుతుందేమో దర్శనం అయ్యి బయటకు వచ్చేటప్పటికి. సో అప్పటి నుంచి 1.5 అవర్లో ఎంతైతే అంత కవర్ చేసుకొని, రేపు పొద్దున మళ్ళీ ఇంకొక దుర్గమ్మ టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది, బాగుంటాయి అవి కూడా మంచి హిల్ టాప్ మీద. పొద్దున్నే లేచి వెళ్దాము అని ప్లాన్ వేసుకున్నాం. ఇప్పటికి మీరు కనుక నా ఇంగ్లీష్ వ్లాగ్ చూసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది, మా ప్లాన్లు గట్టిగా వేసుకునేది. లేచేటప్పటికేమో సూర్యుడు లేచి నెత్తి మీద ఉండేటప్పటికి ఉంటాం అనమాట మేము, మా కళ్ళు తెరిచేటప్పటికి. రేపటి పరిస్థితి ఏంటో రేపు లేస్తే కానీ తెలీదు. సో ఎప్పుడు లేస్తే అప్పుడు అవైతే కవర్ చేసుకొని మిగిలినవి కొన్ని చూసుకొని అట్లా హంపి నుంచి బై చెప్పుకుంటూ గోవా వెళ్దామని ప్లాన్. అదనమాట అండి పరిస్థితి. ఇప్పుడైతే చూస్తున్నారుగా, దద్దరిల్లిపోతుంది ఎటు చూసినా. వ్యూ అయితే మామూలుగా లేదు. ఇది వచ్చి విలేజ్ రోడ్ అనమాట, సనాపూర్ విలేజ్, లేక్ విలేజ్ అంటారు. ఇదంతా ఇది చూస్తున్నారు కదా, ఇదంతా వెనక ఒక పెద్ద రిజర్వాయర్ ఉంది అక్కడికనమాట. అసలు ఈవినింగ్ అయితే చూస్తున్నారా ఈ బిట్ అంతా, ఇక్కడ కూర్చుంటే అసలు వ్యూ కానీ అది కానీ మామూలుగా ఉండదండి సన్సెట్ అప్పుడు. నేను లాస్ట్ టైం వచ్చాను కదా, ఇక్కడే కూర్చున్నా అన్నట్టు ఈ రాక్స్ మీద. అందరూ సాయంత్రం అయితే, ఇంతకుముందు ఇంకొంచెం ఉండేది, ఇట్లా బండ్లు ఎక్కిచ్చేసేవాళ్ళు, పైకి ఎక్కిచ్చేసి ఆడ పెట్టేవాళ్ళు. అండి పరిస్థితి. నేను ఇట్లా కెమెరా ఆపుతున్నా, మళ్ళీ కెమెరా ఆన్ చేయి అన్నట్టు స్పాట్లు. ఈడేమో కుర్చీలు కూడా ఉన్నాయి మంచిగా కూర్చోడానికి, ఎంజాయ్ చేస్తూ వ్యూ, ఈవినింగ్ సన్ను. అసలు మామూలుగా లేదండి. ఇది మధ్యాహ్నం 2:30 అని చెప్తే మీరు కాదు, నేనే నమ్మట్లేదు, వెళ్తూ నాకే అనిపించట్లేదు. చల్ల గాలి కొడుతుంది. ఇప్పటికైతే ఇంకా 8 కిలోమీటర్స్ చూపిస్తుంది నాకు బస్ స్టాండ్కి. నా ప్లాన్ వచ్చి 3 o'clock విరూపాక్ష శివన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదామని.
వెళ్తామో వెళ్ళలేమో తెలియదు, ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావాలన్నమాట. అక్కడ లగేజ్ అంతా వేసాక అదొక తలకాయ నొప్పి ఉంది. బట్ ఆ తలకాయ నొప్పి అంతా ఈరోజు తీసేసుకుంటే బెటర్ అనిపించిందండి నాకు. రేపు మళ్ళీ లగేజ్ అంతా కట్టుకొని ఆన్ ద వే వెళ్ళి లగేజ్ రేపు బస్సులో వేసి వాడు వస్తాడో రాదో టైంకి తెలియదు. మళ్ళీ మేము వెళ్ళిపోయి గోవాకి మళ్ళీ లగేజ్ కోసం వెనక్కి ముందుకి చూస్తున్నారా ఎంత తలకాయ నొప్పి అయిపోతుందో. ఇదంతా వద్దని ఆ తలనొప్పి ఏదో ఇప్పుడే కొంచెం తీసేసుకుంటే బెటర్ కదా అనిపించింది. ఆ ఉద్దేశంతో ఫస్ట్ అటు వెళ్తున్నాం అనమాట. మిగతా సంగతి అయితే అది అక్కడికి వేసినాక ఎంత వీలవుతుంది ఏందో కానీ ఇదన్నీ వేస్తే కానీ నా బుర్ర పనిచేయదు. అప్పటిదాకా కొంచెం ఇట్లనే ఏం చేద్దాము, ఏమవ్వచ్చు, ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని హడావిడి ఆలోచనలు తప్ప చేసేది ఉండదు. ఏంటండి అందరూ భోజనాలు అయిపోయాయా? ఇదిగో మనం ఇప్పుడే హంపి రీచ్ అవుతున్నాం అనమాట. ఇంకో 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంది. హంపి రోడ్ అయితే ఎంటర్ అయిపోయాం మనం. వెల్కమ్ టు హంపి బోర్డు పడ్డది, అన్నీ పడ్డాయి. కమర్షియల్ కాంప్లెక్స్ అంట, నా బొంద అంట, అన్నీ వేసిండు. ఇప్పుడైతే విరూపాక్ష శివన్నని కలవడానికి వెళ్తున్నాం. ఫస్ట్ మనము ఇంకో 3 కిలోమీటర్లు ఉందంతే. ఫస్ట్ శివన్నకు దండం పెట్టేసుకొని, ఇప్పటిదాకా చాలా అయ్యాయి, ఇంకేం వద్దు స్వామి కొంచెం చూసుకోండి మమ్మల్ని జాగ్రత్తగా అని ఒక్కటి దండం పెట్టేసుకొని వెళ్దామని చెప్పి. ఇది న్యూ హంపి అంట, ఏదో కొత్తగా ఉంది ఇక్కడ అంతా. ఇదిగో ఇక్కడ ఏదో అవుతుంది మొత్తానికి. ఈ అంబులెన్స్ అక్కడికే వస్తున్నట్టుంది నాకు తెలిసి. ఏమైందో పాపం. అరే 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 ఏమున్నారా. ఇదిగో ఇక్కడ కూడా లే కేఫేలు అవి ఇవి వచ్చేసాయండి. సో మన హంపీలో కూడా ఇంతకుముందు అన్నీ మూయిపించేసినాక ఇప్పుడు మళ్ళీ ఇదిగో అన్నీ ఇట్లా వచ్చాయి. సో దీని బ్యాక్ స్టోరీ మీకు ఐడియా ఉందా అండి? బేసిక్గా 2021లో మన సెకండ్ కోవిడ్ వేవ్ అయిపోగానే ఇక్కడ బ్యాక్ స్టోరీ ఏంటంటే ఎవరికి చెప్పొద్దు. బేసిక్గా ఏంటంటే మన ఇక్కడ ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు గారు, ఆయన గారు పెద్ద మంచి క్రేజీ ధూమ్ధామ్ ఇంటర్నేషనల్ స్టైల్లో రిసార్ట్ అయితే కట్టారు. రేట్లు కూడా పర్లేదండి, 6-7,000 ఏమో పెట్టారంట రూమ్కి. అంటే రిసార్ట్ లెవెల్లో ఆ లెవెల్లో పెట్టి కడితే మరి అంత తీసుకోవటంలో తప్పులేదు. కానీ ఎక్కడ తీసుకుంటున్నాం ఎక్కడ కట్టామనేది కూడా ఒకటి అయితే ఉంటుంది కదా. ఎందుకంటున్నానంటే ఇక్కడ అన్నీ చూసారు కదా, ఇక్కడ స్టేలు అన్నీ ఒకప్పుడు మనకి 400 రూపాయలు 300 రూపాయలకి దొరికేవి. ఇంకా అదే హంపీలో జస్ట్ మన అది ఇప్పుడు ఏ టెంపుల్ ఇవన్నీ అయితే వెళ్తున్నామో అక్కడి నుంచి మనకు ఒక రివర్ వస్తుంది అనమాట. ఆ రివర్ తుంగభద్ర రివర్. ఆ రివర్కి జస్ట్ ఒక 5 నిమిషాలు 20 రూపాయలు ఇచ్చి బోట్ ఎక్కి అటు క్రాస్ చేసామంటే మనకి 400 రూపాయల నుంచి 300 రూపాయల నుంచి మనకి రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ దొరికేస్తాయి. మళ్ళీ అక్కడ కెఫే ఉంటుంది, ఫుడ్ కూడా అంతే చీప్, బాగుంటుంది అంతా. అలాంటి అది ఉంది. దానివల్ల బిజినెస్ మాది అవ్వట్లేదు అని ఆ ఎంపీ గారు 2 పెద్ద పెద్ద టైగర్లను అయితే తెచ్చి వదిలేయటం జరిగింది అప్పట్లో. సో దానివల్ల ఆ టైంలో వదిలినప్పుడు ఒక ఏమంటాము దాన్ని, ఒక చిన్న డిస్ట్రాక్ట్ అయ్యాను ఏమనుకోవద్దు. ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయిని అయితే తినేయటం జరిగింది. ఇంకొక ముస్లామని తినేయటం జరిగింది. లెక్కలేనన్ని గొర్రెల్ని తీసుకొని వెళ్ళిపోయింది. దానివల్ల హిప్పీ ఐలాండ్ అనేది మొత్తంగా ఖాళీ చేసేసుకొని అందరూ ఇప్పుడు మేమున్నాం కదా సనాపూర్ అని, ఆ విలేజ్కి షిఫ్ట్ అయ్యారనమాట. సో అలా ఈ హిప్పీ ఐలాండ్ అనే ఆ ఐలాండ్ మొత్తం ఖాళీ అయిపోయి అటు షిఫ్ట్ అయింది. సో అది ఖాళీ అయ్యాక కూడా నేను వచ్చాను. ఈ హిప్పీ ఐలాండ్లో నాకు తెలిసి ఇంకా ఒక్క ధైర్యవంతుడు, ఒక్క మనిషి మాత్రం అలానే ఉన్నాడు. చెక్కు చెదరని వీరుడు, ఒక్క సాటి లేని మొగాడు అన్నట్టు ఆయన వాళ్ళ ఫ్యామిలీతో పాటు మంచిగా ఇక్కడే రిలాక్స్ అవుతూ చిల్ అవుతూ ఆయన నాకు చాలా స్టోరీస్ చెప్పారు. లాస్ట్ టైం నేను వెళ్ళి పర్సనల్గా కలిశానమాట. చెప్తున్నాడు బల్లూకాలు వచ్చాయి, టైగర్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి, ఇది నా ఇల్లు, అవి వచ్చాయి, అవి నా గెస్ట్ అన్నట్టు బల్లూకం కోసం ఓ తేనె డబ్బా అక్కడ పెట్టేసి నేను ఆ తేనె కూడా చూసా, ప్రతిసారి అక్కడ అయిపోతుంటుంది, నేను తెచ్చి నింపుతుంటా అన్నాడు. అట్లనే ఆ పులులు ఏమన్నా వచ్చినా కానీ ఇంకేం చేస్తాం, వచ్చాయి వెళ్ళిపోయాయి అన్నట్టు ఉంటాడంట. కొన్ని కుక్కల్ని తినేసాయి అన్నట్టు. కానీ ఏమన్నాడంటే ఇది నా ఇల్లు, నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే, పెరిగింది ఇక్కడే, నా ఇల్లు నేను వదిలేసి వెళ్ళటం ఏంటి, అది కూడా ఏదో జంతువు అని, అవి నాతో పాటే పెరిగాయి, అవి ఇక్కడవే, సో నేను వెళ్ళట్లేదు అని ఆయన ఒక్కడే వాళ్ళ ఫ్యామిలీతో అలా ఉన్నాడు. ఆయన ధైర్యానికి నిజంగా జోహార్లండి. నేను అక్కడ ఉన్నంతసేపు ఆయనతో పాటు కూర్చున్నా కానీ అమ్మో మామూలుగా లేదు నా భయం అయితే. అదనమాట పరిస్థితి.
సో అది బ్యాక్ స్టోరీ. సో ఇప్పుడు కట్ షాట్ 2024కి వస్తే ఆ హంపీలో ఉన్న ఆ హిప్పీ ఐలాండ్ అంతా అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి మన ఈ సనాపూర్ లేక్ విలేజ్కి వచ్చింది. కాకపోతే ప్రైసెస్ అన్నీ కొంచెం మారిపోయాయండి. ఆ 300-400 కాస్త వాళ్ళ డ్యామేజ్లు ఇప్పుడు పెట్టుకున్నందుకు అవన్నీ కన్సిడర్ చేసో ఏమో, కానీ మొత్తానికైతే దాన్ని మార్చేసి 1500-1600 అయితే చేసుకుంటున్నారు. సో అదనమాట మన బ్యూటిఫుల్ హంపీ బ్యాక్ స్టోరీ. బ్యూటిఫుల్ హంపీ హిప్పీ ఐలాండ్ బ్యాక్ స్టోరీ అంటారు. సో ఇదండి మన కథ. Shiva is resting. As soon as we cross the second Gopuram, we can see 3 Nandis looking through Lord Shiva. And this is apparently a gateway, or basically where you can see through the entire horizon. So it says Hemakuta Gateway. Looks something intense like this. So this is the entirety of this place, guys. This is what the old heritage of Hampi, and every temple you visit to has a lot to explore and a lot to offer. If you have the energy, the place is yours for you to explore. This is the place where you can explore all of the old heritage. As you can see a man coming by from the hills. There are a lot of temples and a lot of construction. At every single stage and at every single turn of the road, you find something or the other. You find something or the other written. You find something or the other waiting for you to come and explore. ఏంటండి పడుకొని నిద్ర లేచారా? మధ్యాహ్నం నిద్ర అయిపోయిందా? ఇప్పుడైతే టైం 4:30 అవుతుంది. ఫస్ట్ ప్లేస్ వీరూపాక్ష టెంపుల్ అన్నాం కదా, దాని దర్శనం అయితే బాగా చేసుకున్నాము. చాలా బాగుంది. లోపల గర్భగుడి దాకా వెళ్ళి చేసుకొని వచ్చాము. ఇంకా అయితే ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? మన శివుని టెంపుల్ అయితే ఇదిగోండి, ఇది ఇక్కడ ఉంది. ఆ కోతులు అన్నీ ఉన్నాయి, వెళ్ళి చూసుకొని వచ్చాం. ఇది వచ్చి హేమకుట గేట్వే అంట. ఇక్కడ ఉన్నా నేను. ఇక్కడేమో అన్ని ఇలా టెంపుల్స్. ఇంకా గేట్వే అంటే ఇది ఓపెన్ అయ్యాక ఇంకా అన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్నట్టు. కొంచెం రిజిస్ట్రేషన్ అది జరిగినట్టుంది. పెద్ద లిస్ట్ అయితే పెట్టారు. 83 ప్లేసెస్ ఉన్నాయంట హంపి అరౌండ్, హంపి లోపల ఎక్స్ప్లోర్ చేయగలిగేవి. అవేంటో ఒక్కసారి అయితే మీకు చూపించేస్తాను. మీరు వచ్చినప్పుడైతే ఈ మెన్యూ, ఈ లిస్ట్ పెట్టుకొని అన్నీ చెక్ మార్క్ చేసుకుంటే వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేయకుండా, ముందుకు వెనక్కి అవ్వకుండా. ఇదన్నమాట లిస్ట్. ఒక క్లోజప్ ఇస్తాను. సో విష్ణు టెంపుల్ ఒక 3 ఉన్నాయి, శివుని టెంపుల్ ఒక 2-3 ఉన్నాయి, హనుమాన్ టెంపుల్ ఉన్నాయి, దుర్గా టెంపుల్ ఉన్నాయి. అవి కాకుండా మనకి క్వీన్స్ బాత్, ఇంకా పబ్లిక్ బాత్, కింగ్స్ ప్లేసు, కింగ్స్ ఆడియన్స్ హాల్ అంట, అట్లా చాలా ఒక్కొక్కటి చాలా ఉన్నాయి చూసుకుంటూ వెళ్ళడానికి. రాయల్ ఎన్క్లోజర్ అంట. సో అట్లా మనకి అన్ని పాత నుంచి కొత్త వరకు అన్నీ చాలా ఉన్నాయి. సో చూడండి, మీరు ఎన్ని కవర్ చేయగలితే అన్ని, మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని, దాన్ని బట్టి మీ ఐటినరీ ప్లాన్ చేసుకోండి. సో guys, we've been to Virupaksha temple. Right now there is Krishna temple to the left of me, and there is Krishna Bazaar. So back in the time there used to be like how there are shops and bazaars or merchants that we see now, just like that we used to have in the previous time, right? So this is what Krishna Bazaar means. Like if you can see, this is the old time bazaar. Like people used to get all their stuff. Merchants, they used to sit down in the line and sell all of their gatherings or whatever they come to sell, right? All the local vendors or whatever you want to call. So you can see how the landscape is now, how the things are. So a lot of changes. So you can actually see the difference in the heritage, right? So coming back to 200 centuries, minus 200 centuries is what I feel right now. So today being Monday, the crowd is a little less.